హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మీ ఆరోగ్యనిస్తాం. కొంతమంది రోజులో ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్తుంటారు. దీనికి కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ప్రతి మనిషి రోజుకు 5 లేదా 6 సార్లు మూత్రానికి వెళ్ళటం సహజం. రాత్రిపూట తీసుకున్న ద్రవాహారాన్ని బట్టి మధ్యరాత్రిలో కూడా ఒకసారి మూత్రానికి వెళ్లాల్సి రావచ్చని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ సహజ ప్రక్రియలో ఏ మాత్రం తేడా కనిపించినా వెంటనే అందుకు కారణాన్ని వెతకాల్సి ఉంటుంది. మూత్రం ఎక్కువ సార్లు ఎక్కువ పరిమాణాలలో వెళ్ళటాన్ని అతిమూత్రం అంటారు. ఇది ఏదైనా వ్యాధిగా వచ్చిందా లేదా ఇంకేదైనా వ్యాధిలో ఒక వ్యాధి లక్షణంగా వచ్చిందా అనేది పరిశీలించాల్సి ఉంటుంది. కొన్ని కారణాలుంటాయి. షుగర్ వ్యాధి ఉన్నవారిలో మూత్రం పదే పదే వస్తూ ఉంటుంది. ఎక్కువ పరిమాణంలో వెళ్ళటం, రాత్రిపూట 1 కన్నా ఎక్కువ సార్లు అవటం జరగవచ్చు. దీన్ని డయాబెటిస్ మెలిటస్ అంటారు. డయాబెటిస్ ఇన్సిపిడస్ అనే మరో అతిమూత్ర వ్యాధిలో కూడా ఇలానే మూత్రం ఎక్కువ సార్లు వెళ్లాల్సి రావచ్చు. గర్భవతులకు మూత్రాశయం నిండుగా పట్టే చోటు ఉండదు కాబట్టి మూత్రం ఎక్కువ సార్లు వెళ్ళొచ్చు. థైరాయిడ్ గ్రంథిలో లోపం వల్ల కూడా అతిమూత్రం సమస్య వస్తుంది. మానసిక వ్యాధులు, ఆందోళనలు, భయం, దిగుళ్ళు, యాంగ్జైటీ, న్యూరోసిస్ లాంటి వ్యాధులున్న వారు కూడా మూత్రం ఎక్కువసార్లు వెళ్లాల్సి రావచ్చు. కిడ్నీలలో ఇన్ఫెక్షన్ ఏర్పడినప్పుడు మూత్రం పచ్చగా, మంటగా ఎక్కువసార్లు వస్తుంది. బీపీ ఉన్న వారిలో కూడా మూత్రం ఎక్కువగా అయ్యేందుకు మందులు వాడతారు. అది కూడా ఒక కారణం కావచ్చు. మూత్రంలోంచి ఆల్బుమిన్ పోతున్నప్పుడు కూడా మూత్రం వెళ్లే తీరులో తేడాలు వస్తాయి. అతిగా ద్రవ పదార్థాలు, ఆల్కహాల్ తీసుకునే వాళ్లకు పదే పదే మూత్ర విసర్జన చేయవలసి రావచ్చు. చూశారు కదా అతిమూత్రానికి కారణాలేంటో. ఇలాంటి ఆరోగ్య సంబంధిత చిట్కాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సాక్షి లైఫ్, మీ ఆరోగ్యాన్నిస్తాం.